భజన తప్ప బడ్జెట్లో ఏమీ లేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. బడ్జెట్ ప్రసంగంలో 100 సార్లు చంద్రబాబు పేరు, 70 సార్లు లోకేష్ పేరు, 50 సార్లు మోదీ పేరు, 25 సార్లు పవన్ పేర్లను ప్రస్తావించితే తప్ప అంకెల గారడీ తప్ప ఏ రంగానికి న్యాయం చేయలేదని విమర్శించారు. వ్యవసాయ బడ్జెట్లో ఏ పంటకి మద్దతు ధర ఇవ్వలేదని బొత్స ఆరోపించారు. గత ప్రభుత్వం అని చెప్పి మా మీద వచ్చి నిందలు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వం మంచి చేసిన పక్క పెడితే నువ్వు ఉద్ధరిస్తావని కదా, మీరు ఉద్ధరిస్తారని కదా మీకు అధికారం ఇచ్చారు అని చూస్తే ఒక 100 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు, ఒక 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. ఇదే అసలే ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో. ఏ ఒక్కదానికి అయితే మద్దతు ఇచ్చిన నేపథ్యం ఉందండి? పొగాకు కానీ, కోకోకు కానీ, మిర్చికి కానీ, మామిడికి కానీ, జొన్నలకు కానీ ఎక్కడైనా సరే మార్కెట్ ఇన్వెస్టింగ్ చేశారా? చేయలే. గొప్పగా చూపెడతారు, మేము వచ్చి 400 కోట్లతో చేసామని చెప్పి. అక్కడ ఎలాంటి వీధిలోకి రైతులు చెప్తారు. అంతా కూడా అంకెల గారడీ, వాస్తవికత పూర్తిగా ప్రభుత్వం బాధ్యత. రైతు వచ్చి ఒక పంట వేస్తే పంటను వచ్చి పర్వాలేదు, నాకు ఈ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఒకవేళ బయట మార్కెట్లో లేకపోతే ప్రభుత్వం దీన్ని కొని మమ్మల్ని ఆదుకుంటుందని ఒక స్థైర్యం ఉండాలి. పోయింది ఆ ధైర్యం, స్థైర్యం ఈ బడ్జెట్తో అసలు పోయింది. ఈ బడ్జెట్లో ఈ సంఖ్యల వల్ల చూస్తే అసలు ఆ స్థైర్యం. మూడోసారి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషం